థ్యాంక్ యూ జీసస్. మన ప్రభు మన రక్షకుడైన యేసు యొక్క ఉన్నతమైన నామంలో కూడిన మీకు అందరికీ కూడా ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనం సమృద్ధిలో జీవించుట ఎలా అనే అంశం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కనుక మన మధ్యలో ప్రణీత్ జోసెఫ్ ఉన్నారు. కనుక మనందరం కూడా కలిసి సమృద్ధిలో ఏ విధంగా మనం జీవిస్తాం, సమృద్ధి ఎలా మనం దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం, సమృద్ధిలో జీవించాలంటే మనం ఏం చేయాలి, సో దాని గురించి మనం ఈరోజు వివరణగా ఒక వివరాత్మకమైన సందేశం అనేది వినబోతున్నాం. కనుక లెట్స్ గో. హాయ్ ప్రైజ్ లార్డ్, హౌ ఆర్ యు? As he is, so I am Apostle Shalom Garu. First of all, I want to thank my Creator, the Lord. So, thank you Lord. అలానే మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సో అలానే మన ముఖ్య మనుషులు, ప్రజలు మీ అందరికీ యేసు ప్రభు నామమున కృపయు సమాధానం మీకు కలుగును గాక. సో చక్కటి వాతావరణం అండి. సో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం కాసేపు మాట్లాడుతున్నాం. సో సమృద్ధిగా జీవించడము అన్నది దేవుని చిత్తమా, లేకపోతే దేవుని చిత్తం కాదా? దేవుడు ఆయన పిల్లలకి కావాల్సిన ఇస్తాడా, లేకపోతే ఆయన మనకి ఏమి ఇవ్వకుండా ఏమైనా ఆపేస్తాడు మన జీవితంలో ఇవ్వకుండా? అర్థమైంది కదా. నేనేమంటానంటే, మామూలుగా సహజంగా ఉన్న తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలకి అన్ని ఇవ్వాలని ఆశ వాళ్ళకు ఉంటుంది. ఏదైనా పిల్లవాడు తల్లిదండ్రులు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వాలని ఒక స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకు అయ్యా నేను నా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాను అని. ఏ తల్లిదండ్రులు చూసినా కానీ వాళ్ళ పిల్లలకి అన్నీ ఇవ్వాలని ఆశపడతారు. అంటే వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సమకూర్చొని అనుకుంటారు. అదేవిధంగా మన పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి యేసు ప్రభుని బట్టి మనకు కావాల్సిన అన్ని సమకూర్చారు. మనకు కావాల్సిన రక్షణ కావచ్చు, మనకు కావాల్సిన స్వస్థత కావచ్చు, మనకు కావాల్సిన ఐశ్వర్యం కావచ్చు. ఇక్కడ సమృద్ధి అనగానే మనము ఓన్లీ ఆత్మలోనే అనుకుంటాం. కానీ మనం ఆత్మలో సమృద్ధిగా ఉండడం దేవునికి చిత్తము, అలానే మెంటల్గా సమృద్ధిగా ఉండడం దేవునికి చిత్తము, అలానే ఫిజికల్గా సమృద్ధిగా ఉండడం దేవునికి చిత్తము, అలానే ఫైనాన్షియల్గా సమృద్ధిగా ఉండడం దేవునికి చిత్తము. సో వాక్యానుసారంగా ఒకసారి ఆలోచించినట్లయితే అపోస్తలుల గారు దేవుడు యేసు ప్రభు యొక్క ముగించిన కార్యమును బట్టి మనకు కావలసిన సమృద్ధి అదంతా సమకూర్చారు. అంటే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది ఏంటంటే, హీ బికేమ్ పూర్ టు మేక్ అస్ రిచ్. సో దాని తెలుగులో చెప్పండి కదా. ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడే దేవుడి యొక్క వాక్యం శ్రమిస్తుంది. కనుక ఆయన మనల్ని అనగా సంఘము ఐశ్వర్యంలో ఉండటానికి క్రీస్తు యేసు ఆయన రిక్తునిగా మారిపోయాడు, లేదా ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అందుకే మనం చూడొచ్చు, క్రీస్తు ఏది జరిగించినా కూడా ఆ యొక్క సిలువలో మరియు ఆ యొక్క సిలువలో ఆయన ముగించిన కార్యమును బట్టి మనమందరము కూడా సమృద్ధిలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం. సంఘము ఈ యొక్క విషయంలో చాలా వరకు వెనకబడిపోయింది. కానీ ఎవరైతే ఈ యొక్క సందేశం ఉంటున్నారో జాగ్రత్తగా వినండి. సంఘము సమృద్ధిలో ఉండడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ఐశ్వర్యవంతులుగా ఉండడానికి క్రీస్తు దరిద్రుడాయన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు మనకు దరిద్రుడే అంటే మనము ఐశ్వర్యవంతులు మనము ఉన్నామని అర్థం. సో అదేవిధంగా ప్రణీత్ ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. మనకి ఇప్పుడు చాలామందికి అర్థమై ఉంటుంది, సంఘము సమృద్ధిలో జీవించడం, సమృద్ధి అనుభవించడం అనేది దేవుని చిత్తమని అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు సమృద్ధిలో మనము జీవించడం ఎలా? ముఖ్యంగా యేసు ప్రభు వారి యొక్క మెయిన్ కొటేషన్ అనే జీవితంలో ఏమిటంటే, లూకాస్ వార్త 4:18 ప్రకారంగా ఆయన ఏమంటారంటే, ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ అపాన్ మీ అండ్ హీ హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద పూర్. సో వాట్ విల్ బి ద గుడ్ న్యూస్ టు ద పూర్ అంటే, దట్ యూ డోంట్ నీడ్ టు బి బ్రోక్,
అర్థమవుతుందా? తెలుగులో చెప్తాను. యేసుప్రభు జీవితం ఏ వచనంతో ఆరంభం అవుతుందంటే, ఆయన ప్రసంగం చేసే మునుపు ఏమంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కనుక ఆయనను అభిషేకించింది ఎందుకు? సువార్త బీదలకు ప్రకటించడానికి. సో బీదలకు సువార్త ఏమవుతుంది? నువ్వు ఇంకా ఎన్నడూ పేదవాడిగా ఉండక్కర్లేదు. అంటే చూడండి, మనం అనుకుంటాం ఐశ్వర్యం అనగా ఏదో లాస్ట్లో వస్తుంది అనుకుంటాం. కానీ ఆ వచన భాగం చూస్తే, the spirit of the Lord is upon me, he has anointed me to preach the good news to the poor and to heal the broken hearted. చూడండి, హీలింగ్ సెకండ్ వచ్చింది, ఫస్ట్ ఏమో ప్రాస్పెరిటీ వచ్చింది. అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం పరిశీలించి చూసినట్లయితే దేవుడు ఎక్కువగా సమృద్ధి గురించి మాట్లాడడం మనం చూస్తాము. అంటే దేవుడు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడంటే సమృద్ధిగా ఇచ్చాడు. ఓకేనా? సో ఇది మనం ఏ విధంగా మన యొక్క జీవితం అనుభవిస్తామంటే, మొట్టమొదటిగా మనకి ఉండాల్సిన గ్రహింపు ఏంటంటే, వీఆర్ నాట్ ట్రైయింగ్ టు బికమ్ రిచ్. ఓకేనా? వీ హ్యావ్ బీన్ మేడ్ రిచ్. అంటే ఆ యొక్క కాన్షియస్నెస్లో మనం ఉన్నప్పుడు మనం ఆ విధంగా ఆలోచిస్తాం, మనం ఆ విధంగానే మాట్లాడతాం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఏమైతే వింటున్నామో, ఎలా అయితే వింటున్నామో దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలంట. సో ఫస్ట్లో మనం చూసుకున్నాం ఏంటిది? ఇది యొక్క దేవుని యొక్క చిత్తము, సమృద్ధిగా జీవించడం. సో దాన్ని ఎలా అనుభవించగలగము అంటే, బైబిల్లో మనకి రాసిన కొరింథీయులో ఉంటుంది, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయాను. సో ఈ రోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు అంటే, నువ్వు ఎంత సమృద్ధిగా విత్తావో అంతే సమృద్ధిగా నువ్వు పంటకు వస్తున్నావు. ఇంగ్లీష్లో ఏమంటే, దోస్ హూ సో బౌంటిఫుల్లీ విల్ రీప్ బౌంటిఫుల్లీ, బట్ దోస్ హూ లైక్ వాట్ ఇస్ ఫస్ట్, ఎవరైతే సమృద్ధిగా విత్తారో సమృద్ధిగా పంటకు వస్తారు. ఎవరైతే కొనుక్కుంటూ విత్తుతారో, లేకుంటే ఎవరైతే కొంచెముగా విత్తుతారో వాళ్ళు కొంచెముగా పంటకు వస్తారు. అంటే విత్తడంలో కూడా అది నీ యొక్క విత్తే విధానం బట్టి నీ యొక్క కోత అనేది ఉంటుంది. అంటే మనము సమృద్ధిగా విత్తే జనులుగా మనం ఉంటే ఆయన సమృద్ధిగా మనము పంట కోసే అనుభవంలోకి తీసుకెళ్తారు. లేదా నువ్వు కోత లేకుంటే నీ యొక్క జీవితంలో విత్తనం అనేది నువ్వు కొంచెముగా విత్తే స్వభావం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితంలో కూడా ఆ యొక్క పంట అనేది కొంచెముగానే నువ్వు కోస్తావు. భలే కోట్ చేశారండి, భలే వాక్యమైన భలే విభజించి చెప్పిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును. సో ఆ వాక్యంలో చూస్తే ఏమన్నా సార్, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయాడు కదా. అసలు సమృద్ధిగా విత్తనం ఏంటిది అంటే, వై వి వాంట్ టు బి రిచ్, వై వి వాంట్ టు బి బ్లెస్డ్, వై వి వాంట్ టు బి ప్రాస్పరస్ అంటే we go with our great commission. ఏమంటే సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అనే యొక్క కమిషన్ని దేవుడు సంఘం ఇచ్చినప్పుడు చూడండి, మనం ఎటువంటి లోకంలో ఉన్నామంటే, వేర్ మనీ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇంకోటి మనీ ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ టూల్. ఓకేనా? అని బైబిల్ మనం ఏం చెప్తుందంటే, ఆ మనీ ఏదైతే ఉందో దానికి మనం దాసులుగా ఉండకూడదు. చాలా మంది దీన్ని మిస్కోట్ చేస్తారు. ఏంటిది? దోస్ హూ హ్యావ్ ద లవ్ ఫర్ ద మనీ విల్ పెరిష్, బట్ వి డోంట్ లవ్ ద మనీ, వి యూజ్ ద మనీ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్. See, the first of all, why we want to be rich అంటే to be a blessing to others, to be a blessing to God. It's not about being selfishness. ఏదో పెద్ద పెద్ద కార్లు ఉండడము, పెద్ద పెద్ద బిల్డింగ్ ఉండడము. ఆఫ్ కోర్స్ దేవుడు ఆయన పిల్లల్ని సమృద్ధిగా జీవించడానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు చిన్న ఇంట్లో ఉండు, పెద్ద ఇంట్లో ఉండు, దేవునిలో వ్యత్యాసం లేదు. నువ్వు కార్లో తిరుగు, విమానం తిరుగు, దేవునిలో వ్యత్యాసం లేదు. నీ ఇష్టం, నీ యొక్క జీవితం నువ్వు ఎలా జీవించాలనుకున్నావు ఆ విధంగా జీవించు. ఆయన తండ్రి. ఓకేనా? మనందరూ ఆయన దేవుడు, ఎప్పుడు మన పట్ల కోపంగా ఉంటాడు, మనకు కావాల్సింది అడిగినప్పుడు ఆయన ఇవ్వడు, మన పరిశీలిస్తాడు, మన చిత్తం బాధేస్తాడు, మన కోపం అనే యొక్క మనస్తత్వం మన దేవుని పట్ల తీసేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ప్రేమ స్వరూపి, కృపాశక్తి సంపూర్ణుడు. అయ్యో ఈ వాక్యం చూడండి ఎలా ఉందో. చూడండి, సమృద్ధి అనే జీవితం ఎలా జీవించుకోవాలంటే, అంటే ఆల్రెడీ మనం రిచ్ అయ్యాం, ఆ రిచ్నెస్ని మన యొక్క ఫిజికల్ బాడీలో అది రియాలిటీగా మనం చూడాలంటే సింపుల్ ప్రిన్సిపల్, సమృద్ధిగా పెట్టడం వల్ల సమృద్ధిగా పంటకు వస్తాం. అదే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు గివ్ దెన్ టు రిసీవ్.
అంటే మనం ఎప్పుడు ఐశ్వర్యవంతులుగా ఆ యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తామంటే ఎప్పుడైతే పొందుకుంటామో కాదు, ఎప్పుడు ఇస్తామో. అది ఒకవేళ ఆ వాక్యం నేనే రాసినట్లయితే నన్ను పరిశీలించవచ్చు, కానీ ఆ వాక్యము దేవుని యొక్క ఆత్మ సహాయంతో ప్రజలు రాశారు. అదొక వచనం అండి. ఇంకో రెండవ వచనం మలాకిలో ఉంటుంది, దేవుడు నాకు ఇచ్చి నన్ను పరిశీలించండి, లేకపోతే నన్ను శోధించండి. అంటే ఇది ఇవ్వడం అనేది మనం పెట్టుకునే సిస్టమ్ కాదు, ఓకేనా? ఇది దేవుడు ఆయన యొక్క కింగ్డమ్ని రన్ చేయడానికి పెట్టిన ప్రిన్సిపల్స్. సో ఈ వచనం ఆధారంగా నేనేం చెప్తున్నా అంటే మన సముద్ర యొక్క జీవం ఎలా అనుభవించవచ్చు అంటే, మొదటిగా మనం నమ్మాలి ఏమని, ఇది ఒక దేవుని యొక్క చిత్తము. రెండోదిగా మనం సమృద్ధిగా వెత్తాలి. రెండోది. మూడోది అంటే మనం ఎందుకు సమృద్ధిగా జీవించాలంటున్నాం అంటే ఇతరులకి ఆశీర్వాదంగా, ఇంకోటి దేవునికి ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు పెట్టిన ప్రణాళిక, ఓకేనా? ఇవన్నీ పెట్టింది కదా. ఆఖరిగా మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినప్పటికీ అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ మనం ఏమైనా అంటే నేను అబ్రహాం సంతానం అను, మరి అబ్రహాం సంతానం ఉన్నా నీవు ఆయన పొందిన ఆశీర్వాదానికి యేసుప్రభు వారసులు ఉన్నావు కదా, మరి నువ్వు నీ యొక్క జీవితం అనుభవిస్తున్నావా? సో నేను మిమ్మల్ని ఇది డిస్కషన్ కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. అబ్రహాం జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో, యోసేపు జీవితంలో, దానియేలు జీవితంలో, వీరి యొక్క జీవితంలో మనం అనుకునే విధంగా వాళ్ళు పేదవారిగా జీవించారా అంటే మెటీరియల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. సో మీరు చెప్పండి, వాళ్ళు ఆశీర్వాదం అనుభవించారు కదా, అది ఓన్లీ ఆత్మీయలోనే అనుభవించారా లేదా మెటీరియల్ కూడా అనుభవించారా? ఇలా ఉదాహరణలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు మనం చూసినట్లయితే అబ్రహాం యొక్క విషయంలో మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో, ఈ యొక్క ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే యెహోవా అబ్రహామును అన్ని విషయములను కూడా ఆశీర్వదించిన మాట మనం చూస్తాం. అన్ని విషయములలో అంటే కేవలము ఆత్మీయంగా మాత్రమే కాదు, కేవలము ఆత్మీయంగా సమృద్ధిలో ఉండడమే మాత్రమే కాదు, ఆత్మీయలో ఎదుగుదల మాత్రమే కాదు, కానీ తాను ఉంటున్న ప్రదేశము కూడా తాను నివసించలేనంతగా ఆయన దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అంటే ఈ యొక్క లోతు యొక్క పశువులు, లోతు యొక్క ఆస్తికి అబ్రహాం యొక్క ఆస్తికి, లేకపోతే లోతు యొక్క పశువులకు అబ్రహాం యొక్క పశువులకు స్థలం అనేది ఏ మాత్రము కూడా సరిపోలేదు కాబట్టే అబ్రహాం వచ్చి లోతుకి ఒక సజెషన్ ఇస్తున్నాడు, అయ్యా ఇదిగో నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు ఇదో గొడవ అవుతుంది, లేకపోతే మన మధ్యలో మనస్పర్ధలు వస్తాయి, మన మధ్యలో గొడవ వస్తుంది కనుక ముందుగానే మనము ఒక ప్రదేశం చూసుకొని, నువ్వు ఒక ప్రదేశాన్ని ఎంచుకో, నేను ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటా అని చెప్పి తాను ఆ విధంగా చేసినాడు గనుక లోతు వచ్చి సోదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోతాడు. కానీ అబ్రహాము దేవుడు ఏదైతే ఏ స్థలం మీద నిలబెట్టాడో ఆ స్థలంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా 14వ అధ్యాయం 15వ అధ్యాయం మీరు గమనించినట్లయితే అంతెందుకండి 13వ అధ్యాయం మనం చూస్తే అబ్రహాము వచ్చి అన్ని విషయాల్లో అనగా అబ్రహాం దగ్గర పశువులకు కొదువు లేదు, వెండికి బంగారానికి కొదువు లేదు. మరలా అదే మనం చదువుతున్న బైబిల్ ఏం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది అంటే మన అబ్రహాము యొక్క సంతానం అని పిలువబడుతుంది. తర్వాత ఈ యొక్క ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఏ విధంగా ఆశీర్వదించబడతాయి? ఓకే, ఈ యొక్క రక్షణ పరంగా ఆశీర్వదించబడతాం అంటే రక్షణ అనగా ఫుల్ ప్యాకేజ్. దాంట్లో ఏమో రక్షణలో ఏముంది? స్వస్థ ఉంది, విడుదల ఉంది, సమృద్ధి ఉంది, సమాధానం ఉంది, సమస్తము కూడా రక్షణలో క్రీస్తు యేసు అబ్రహాము ద్వారా వచ్చిన లేక అబ్రహాము సంతానం అని పిలువబడే క్రీస్తు యేసు ద్వారా ఆయన మొత్తం ఒక రక్షణను మనకు అనుగ్రహించాడు కనుక ఆ రక్షణలో సమృద్ధి కూడా ఉంది. ఏ విధంగా అయితే అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడో ఈరోజు సంఘము కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఏ విధంగా అయితే ఆశించబడతాయి, అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న మన ద్వారా కూడా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక. కాబట్టి ప్రజలు కూడా బాగా గమనించండి, సమృద్ధిలో జీవించుట దేవుని చిత్తమై ఉన్నది. ఎవరైతే సమృద్ధి ఎలా జీవించాలంటే నువ్వు సమృద్ధిగా నువ్వు ఎప్పుడైతే విత్తుతావో అప్పుడు నువ్వు ఆ యొక్క పంటను నువ్వు కోస్తావు. అంత మాత్రమే కాదు, ఇస్సాకు మనము మన ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఒక ఆజ్ఞలతో కూడిన ఒక సిద్ధాంతం అనేది ఎప్పుడైతే ప్రారంభించబడక మునుపు అంటే ఈ యొక్క
ఆజ్ఞలు లేని కాలంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మరి ఇస్సాకును చూస్తే ఆ ఇస్సాకు ప్రాంతంలో అందరూ కూడా కరువుతో బాధపడుతున్నారు. కరువు ఉందని అందరూ వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఇస్సాకు చెప్తున్నాడు, ఇదిగో నీవు విత్తనం వేయని చెప్తున్నప్పుడు బాగా గమనించండి. ఇస్సాకుకు విత్తనం అనుగ్రహించిన దేవుడు ఈరోజు మీకు కూడా ఆ విత్తనాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సో కానీ ఇస్సాకు ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని దాచిపెట్టుకోలేదు. ఆయన వచ్చి ఆయన తన దగ్గర పెట్టుకోలేదు. తనేం చేశాడంటే ఆ యొక్క విత్తనాన్ని ఆయన భూమిలో విత్తాడు. ఎప్పుడైతే ఇస్సాకు భూమిలో విత్తాడో విత్తిన పిమ్మట జరిగిన విషయం తెలుసా, 100 ఫలం పొందాడు. ఇదిగో ఈరోజు ఒకవేళ కరువులో నివసించినట్లయితే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ కరువులో నివసిస్తున్నట్లయితే, ఈ కరువులో కూడా దేవుడు నీకు విత్తనం అనుగ్రహించున్నాడు. ఆ విత్తనమును నువ్వు విత్తినట్లయితే, నువ్వు ఎవరి జీవితంలో సరే నువ్వు విత్తినట్లయితే, ఈ రోజు నుంచి నువ్వు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు 100 నువ్వు అనుభవించబోతున్నావు. కాబట్టి దిస్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సో యు ఆర్ గోయింగ్ టు రీప్. సో ఎందుకంటే దేవునికి వాక్యం సెలవిస్తూ కోతకాలం ఉంది, కోయి కాలం కూడా ఉంది. కాబట్టి నువ్వు ఇది విత్తనం వేయు కాలం ఉంది, విత్తనమును వేసిన కాలం మొదలుకొని ఆ విత్తనమును బట్టి కోసే కాలంలో కూడా దేవుడు మనకు తీసుకొస్తాడు. కాబట్టి మనం మీరు విత్తండి, దేవుడు నిశ్చయముగా సమృద్ధి అయిన ఆ యొక్క పంటలోని దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి ఇస్సాకు జీవితం చూసుకోవచ్చు, అబ్రహాం జీవితం చూసుకోవచ్చు. అరే ప్రతిదీ కూడా మీరు ఒకవేళ బైబిల్ మీరు చూసినట్లయితే ఆది కాండమే సమృద్ధితో స్టార్ట్ అవుతుంది. ఈ డజంట్ లైక్ శూన్యంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. అర్థమవుతుంది? శూన్యంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు, ఖాళీగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఆది దేవుడు భూమి ఆకారం సృజించాడు, భూమి వచ్చి నిరాకారంగా ఉంది, ఒక ఆకారం లేదు, ఒక శూన్యం ఖాళీగా ఉంది. సో గాడ్ వాట్ హీ థాట్, ఆయన ఏం అనుకున్నాడంటే, అరే ఈ విధంగా ఖాళీగా నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన వచ్చి ఆయన మాట్లాడు, నువ్వు సముద్రంలో ఉండడానికి కూడా నీకు కావాలని, ఇప్పుడు ఒక సముద్రం లేకుండా ఉంటే జస్ట్ స్పీక్, మీరు వచ్చి సముద్రంలోని దేవుడు అడిగి ఆయన ఎప్పుడైతే వెలుగు లేదు అక్కడ, ఎప్పుడైతే వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. కాబట్టి మీరు చూసినట్లయితే సమస్తము కూడా ఆయన ఆదాము కొరకు సమృద్ధిగా అన్నీ కూడా ఇచ్చి పంపించాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, సమృద్ధిలో జీవించడం దేవుని జీవితం. మరి నువ్వు సమృద్ధిలో నువ్వు సమృద్ధిలో ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు సమృద్ధిగా నువ్వు విత్తనం విత్తు, అంత మాత్రమే కాదు. రెండోది తెలుసా, నువ్వు మాట్లాడు, ఆ విత్తనంతో మాట్లాడు, ఆ విత్తనంతో ఒక పేరు ఆయన ఏ విధంగా అయితే శూన్యంగా ఉంది, శూన్యంగా ఉందంటే నేను ఏ పేరు అనుకున్నాను, ఏం పేరు ఇచ్చాడైనా లైట్ ఇచ్చాడు. సో వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగినట్టు నువ్వు విత్తే విత్తనానికి ఒక పేరు. ఒకవేళ నీకు ఒకవేళ గృహం లేకుండా లేకపోతే సొంత ఇల్లు లేదా, నాకు సొంత ఈ విత్తనాన్ని బట్టి నాకు సొంత ఇల్లు వచ్చును కాక ఖచ్చితంగా సొంత ఇల్లు దేవుడు అనుగ్రహిస్తాడు. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యూ హ్యావ్ టు ఫాలో. కాబట్టి చాలామంది సేవకులు చాలామంది విశ్వాసం పడుకుంటారు ఏమంటే సమృద్ధిలో జీవించుట అనేది దేవుని చిత్తం కాదేమో, దీన్ని బట్టి మనము దేవునికి దగ్గర ఉండవలన కాక, నువ్వు ఎంతగా అయితే సమృద్ధిగా ఉంటావో నీ యొక్క స్థితి అంతా కూడా ఆయన మీద ఆధారపడుతూనే ఉంటుంది. కాబట్టి డబ్బులు లేదనుకో, నేను వచ్చి ప్రణీత్ అడగాలనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ ప్రణీత్ దగ్గర ఉంది. సో ఇప్పుడు సమృద్ధి లేకుండా దేవుణ్ణి ఆ వ్యక్తి నిజంగా ఉదయాంతరంగా ఆరాధిస్తాడా? అంటే ఎలా తెలుసా, నువ్వు సమృద్ధిగా ఉండడం వల్ల నువ్వు దేవుణ్ణి చాలా గొప్పగా ఆరాధిస్తావు. చూడండి, దానికి ఏ విధంగా మన బ్రదర్ ప్రణీత్ నుంచి ఎటువంటి దేవుడు తన యొక్క హృదయంలో ఎటువంటి ఆలోచన పెట్టాడో ఆ ఆలోచన మనం వినబోతున్నాం. అవసరమండి. మీరే మీ సంఘంలో నుండి ఆరాధిస్తున్నారు, ఓకేనా? ఆ టైంలో నీ జోలో డబ్బులు లేవు, ఓకేనా? ఇంటికడ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఎదుగుంటూ నువ్వు భోజనం పెట్టాలి. సో నువ్వు ఏం చేస్తావు? వర్షిప్ చేస్తావు, తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం